నమస్కారం పెట్ ప్రేమికులారా, మీరు చూస్తున్నది మై వెట్ అండ్ పెట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో కుక్కలకు నటల మందు ఎందుకు అవసరం, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనే ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా నట్టలు అంటే ఏమిటి? కుక్కల పేగుల్లో ఉండే పరాన్నజీవులనే నట్టలు అంటారు. ఈ నట్టలు కుక్క తినే ఆహారంలో పోషకాలను పీల్చుకుంటాయి. దీనివల్ల కుక్క బలహీనంగా మారుతుంది. నట్టల సమస్య ఉన్న కుక్కల్లో కనిపించే లక్షణాలు బరువు తగ్గడం, కడుపు ఉబ్బిపోవడం, వాంతులు, విరోచనాలు, రక్తహీనత, జుట్టు రాలిపోవడం, పిల్ల కుక్కల్లో ఎదుగుదల ఆగిపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నటల మందు ఎలా వేయాలనే విషయం చూద్దాం. ముందుగా కుక్క బరువును ఖచ్చితంగా తెలుసుకోవాలి. బరువును బట్టి మాత్రమే మందు మోతాదును నిర్ణయించాలి. సిరప్ అయితే నేరుగా నోటిలోకి వేయవచ్చు, టాబ్లెట్ అయితే ఆహారంలో కలిపి ఇవ్వచ్చు, లేదా నేరుగా నోటిలోకి పెట్టవచ్చు. అలాగే నటల మందు వేసే ముందు కుక్క తీవ్రమైన జ్వరం లేదా బలహీనత ఉంటే అస్సలు ఇవ్వకూడదు. యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క డివార్మింగ్ టాబ్లెట్ కానీ సిరపే కానీ ఇవ్వాలి. నటల మందు ఎప్పుడు వేయాలి? కుక్క పుట్టిన 15వ రోజు ఆ పప్పి యొక్క బరువు ఆధారంగా స్కైవామ్ అనే సిరప్ నటల మందు త్రాగించాలి. పప్పి బరువు 1 కిలో ఉంటే 1 ml, 2 కిలోలు ఉంటే 2 ml త్రాగించాలి. తిరిగి 15 రోజుల తర్వాత మళ్ళీ త్రాగించాలి. ఇలా ఆ పప్పికి 3 నెలల వయసు వచ్చే వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి నటల మందు బరువును బట్టి త్రాగించాలి. ఆ యొక్క పప్పి 2 కిలోలు ఉంటే 2 ml, 3 కిలోలు ఉంటే 3 ml, ఇలా ప్రతిసారి వెయిట్ను బట్టి మనం డోసేజ్ ఇవ్వడం వల్ల అది పనిచేస్తుంది. డోసేజ్ కాకుండా కూడా మనం తగినంత ఇవ్వచ్చు. పెద్ద కుక్కలకి ప్రతి 3 నెలలకు ఒకసారి నటల గోళీ వేయాలి. బరువును బట్టి 10 కిలోలు ఉంటే 1 నటల గోళీ వేయాలి. నటల మందు వేయకపోతే ఏమవుతుంది? ఈ యొక్క నట్టలు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. ప్రత్యేకంగా చిన్నపిల్లలకు సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెట్ ఆరోగ్యమే కాదు, మీ కుటుంబ ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. ఇక్కడ పెట్ లవర్స్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఒకే రోజు వ్యాక్సిన్ మరియు నటల మందు వేయకూడదు. నటల మందు వేసిన తర్వాత 2-3 గంటల ఆహారం ఇవ్వకుండా ఉండడం మంచిది. మీరు వ్యాక్సిన్ వేసే ముందు అంటే ఒక 3-4 రోజుల ముందే నటల మందు త్రాగించుకున్న తర్వాత వ్యాక్సిన్ వేయించాలి. ఎందుకంటే నటల మందు తాగించడం వల్ల స్ట్రెస్ కు గురవడంతో పాటు ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఎలాంటి వ్యాక్సినేషన్ 3-4 డేస్ వరకు వేయించకూడదు. ఇది ఒకటి గమనించగలరు. నటల మందు ఒక చిన్న మందు కాదు, ఇది మీ కుక్క ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం. మీ కుక్కను ఆరోగ్యంగా ఆనందంగా పెంచండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వెటర్నరీ సమాచారం కోసం నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.